అనంతపురంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఎన్నికల్లో పార్టీని గెలిపించింది మీరే. మీరు లేకపోతే పార్టీ లేదు. నాకు గాని మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి గౌరవం వచ్చిందంటే అది మీ చొరవ, మీ త్యాగం. అందుకని ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. అలెగ్జాండరు చరిత్రలో మనం చదువుకున్నాం. మహానాయకుడు ప్రపంచమంతా జయిస్తాడు. ప్రపంచమంతా జయించి ఎన్ని యుద్ధాలు వచ్చినా విజయం అయింది. కొంతమంది అడుగుతారు, మీ విజయ రహస్యం ఏంటని అడుగుతారు. ఆ రోజు ఆయన చెప్పింది, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఈ 10 లక్షల మంది సురక్షితమైన సైన్యం. ప్రతి ఒక్క సైనికుడు ఒక్కొక్క అలెగ్జాండర్గా ఊహించుకొని పోరాడుతున్నారు. నేను ఒక్క అలెగ్జాండర్ కాదు, 10 లక్షల మంది అలెగ్జాండర్లని అలెగ్జాండర్ స్వయంగా చెప్తాడు. ఎన్ని యుద్ధాలు వచ్చినా పర్వాలేదు, మళ్ళీ మళ్ళీ గెలుస్తా. అది అతని ధీమా. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు చెప్పాలి, నాకు 65 లక్షల మంది సైన్యం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పసుపు సైన్యం. ఎన్నికల్లో గెలుపు మంది, అవునా కాదా? ఎవరికైనా ఇంత పెద్ద సైన్యం ఉన్నారా? ట్రైనింగ్ అయిన సైన్యం ఉన్నారా? అందులో మీకు కావాల్సిన అన్ని ఇచ్చాను. ఈరోజు మీరు చూస్తే యుద్ధానికి పోయేటప్పుడు, అందులో కూడా ప్రజారంగంలోకి పోయేటప్పుడు మనం చేసిన పనులే మనకు శ్రీరామ రక్ష. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, సుపరిపాలన, చరిత్ర తిరగరాసేట్టుగా మనం పనులు చేశాం. అలాంటి పనులు చేసినప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఒకే పని మీరు చేయాల్సింది, మన పార్టీ విశిష్టత, మనం చేసిన పనులు, అవతల పార్టీ డొల్లతనాన్ని మీరు చెప్పగలిగితే వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. తమ్ముళ్ళు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడున్నాం. అనంతపురం జిల్లా అంటే కరువు జిల్లా. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా. ఈ జిల్లా ఇంకా బాగుపడదు, ఎడారిగా మారిపోతుంది. శాశ్వతంగా వలస వెళ్ళిపోవాలనుకునే పరిస్థితి. ఇప్పుడే దివాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను ఆ రోజు కూడా విభజన సమయంలో అందరూ భయపడ్డారు, మాకు నీళ్లు రావు, కరువు ఉంది. 20 సంవత్సరాల్లో 16-17 సంవత్సరాలు కరువు వచ్చింది. భయపడినప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు భయపడవలసిన అవసరం లేదు, నేను అండగా ఉంటానని ఆ రోజు చెప్పి, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే కరువు జిల్లాలో కార్లు పరిగెత్తే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి. దీనికంతటి కూడా నీళ్లు ముఖ్యం. మీరు ఒకసారి చూస్తే PABR 2వ దశ, మారాల రిజర్వాయరు, మడకశిర బ్రాంచ్ కెనాలు, చెర్లోపల్లి రిజర్వాయరు, గండికోట CBR లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, అదే మరి నీరు చెట్లు 1 లక్ష ఫామ్ పాండ్స్ ఒక్క జిల్లాలో కట్టాం.